హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ నైట్. ఇప్పుడు మనం నల్గొండ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఎస్, దాదాపు 17 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నల్గొండ రైల్వే స్టేషన్లో. సో ఈ నల్గొండ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ వర్క్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ నల్గొండ రైల్వే స్టేషన్కి వచ్చే దారి అయితే భలే ఉందండి. టౌన్లో నుంచి వచ్చినాక మామూలుగా రైల్వే స్టేషన్ ఎంట్రీ ఉంది కదా, ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఇగో ఈ దారి చూసారా, భలే ఉంది. మధ్యలో లైట్లు, మనకు మామూలు నక్లెస్ రోడ్డు, కొంచెం బ్యూటిఫుల్ రోడ్స్ అలా పెడతారు కదా. అబ్బా, అట్లుంది, చాలా బాగుంది. మనం ఈ రైల్వే స్టేషన్కి అయితే పోదాము. దాదాపు 17 కోట్ల కాస్ట్ అని తెలుస్తా ఉంది. ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. దీని పక్కన అయితే ప్రశాంతమైన వేప చెట్లు ఉన్నాయి. భలే ఇవన్నీ వేప చెట్లే వరుసగా, బాగా నీట్గా ఉంది. ఇక ముందుకైతే వెళ్దాము. నల్గొండ అనేది నల్గొండ డిస్టిక్కి ఇదే హెడ్ క్వార్టర్ కూడా. సో ఇక్కడ మీ ఎమ్మెల్యే మీకు తెలిసే ఉంటుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ, అంతే, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం ఇది. ముందుకైతే వెళ్దాము. ఇదంతా కూడా జనరల్ పార్కింగ్, ఫ్రీ స్పేస్, చాలా చాలా ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు కనిపించేది ఇదంతా కూడా కొత్తగా కట్టినటువంటి పోర్టికో అంటారు, అది ఎంట్రన్స్లో. అది ఇగో చూడండి, అటు వచ్చేసి పార్కింగ్ ఉంది, పెయిడ్ పార్కింగ్. అది రీసెంట్గా కట్టింది, అవి కూడా కొత్తగా కడుతున్నారు. భారత్ అమృత్ స్టేషన్లో పథకంలో భాగంగా చాలా రైల్వే స్టేషన్లు అంటే నల్గొండ, మిర్యాలగూడ ఇట్లా చాలా ఉన్నాయి. అన్ని రైల్వే స్టేషన్లు తీసి పెడతా ఉన్నాము, ఖచ్చితంగా చూడండి. ఆ పార్కింగ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ దండం పెట్టేది కొంచెం స్ట్రైట్గా చూపిస్తా మీకు. ఎస్, ఇక వచ్చేసి పోర్టికో, ఎంట్రన్స్ పోర్టికో. అక్కడ వచ్చేసి ర్యాంపులు ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం అని ఉంది, కాకపోతే ఇది ఓపెన్ చేసి లేదు. ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు మీరు. ఇక ముందు వచ్చేసి ఈ స్టాట్యూ పెట్టారు, బ్యూటిఫుల్ ఇది కోసము. చూడండి, చాలా నీట్గా, అంటే వాటర్ ఫౌంటైన్ అని పెట్టడానికి. చూడండి, ఇది అయితే భలే ఉంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా వీటి డిజైన్ కంప్లీట్ కాలేదు, ఓన్లీ పిల్లర్ల వరకు వేసారు, ఐరన్ పిల్లర్స్. త్వరలో ఇది కూడా కంప్లీట్ అయిపోతే చాలా చాలా బాగుంటుంది. నాకైతే డిజైన్ పరంగా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇక ఇక్కడ ఇప్పటి వరకు ఈ ర్యాంప్ అయితే లేదు, ఇది కంప్లీట్గా కొత్త ర్యాంపు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. సో ఐఫోన్ కాబట్టి, ఐఫోన్ క్వాలిటీ కాబట్టి జూమ్ చేసిన ఇంకా చాలా బాగుంటుంది. ఏదైనా క్వాలిటీలో తేడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అటు వెళ్తే ఇది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది ఇక్కడి నుంచి ఎక్కడం అంత పర్ఫెక్ట్ లేనండి, ఏదో వర్క్ జరుగుతుంది. కొంచెం అటు పోయి ఎక్కుదాం, స్టేషన్ మధ్యలోకి అయితే వెళ్దాం. మనము స్టేషన్లోకి వెళ్దాం. మెయిన్ బిల్డింగ్ ఇది, నల్గొండ ఎంట్రన్స్ ఇది. పోదాం పదండి. కొంచెం పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా, టైం వేస్ట్ కాకుండా. ఎస్, ఇవంతా కూడా పోర్టికో వర్క్స్. మెట్లు, మెయిన్ ఎంట్రీ. సో లోపలికైతే వచ్చేసాను. మనకి ఇక్కడే టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. ఇదంతా టికెట్ బుకింగ్ కౌంటరు. దిస్ ఈజ్ నల్లగొండ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎందుకంటే మాది నెక్స్ట్ మిర్యాలగూడ కాబట్టి దగ్గర కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది, ఇక అప్పుడప్పుడు వస్తుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంతే, 2 ఉంటాయి. మా మిర్యాలగూడలోనే ఇంకోటి ఎక్స్ట్రా ఉన్నట్టుంది, ఇక్కడ ఇదే ఉంది. అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఒకటి ఉంది.
అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దీనికి తోడు ఇంకోటి ఎక్స్ట్రా కడుతున్నారు, అది కూడా చూపిస్తాం మీకు. ఇందాక ఆల్రెడీ కొంచెం చూపించాను. అయితే ర్యాంపు దానికి చాలా ఎక్కువగా ఉంది. ఇగో వామ్మో వామ్మో వయ్య 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 చాలా ఎక్కువ వేసిరు ర్యాంపు. మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, లెంత్ ఎక్కువ ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకు దానికి మెట్లు అన్నట్టు, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో దిగడానికి స్టెప్స్ ఇవి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఇగో ప్లాట్ఫామ్ 1లో దిగడానికి, దీంట్లో నుంచి అటు వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో దిగుతాము కానీ చాలా చాలా ఎక్కువ దూరం నడవాల్సి ఉంది. ఆడి వరకు అయితే రావాలి. సో మరీ లెంత్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ లిఫ్ట్ పెట్టే ఫెసిలిటీ అయితే లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్కు పెట్టే ఏర్పాట్లు అయితే జరగలేదు. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఉన్నాక ఇది డైరెక్ట్ ఎగ్జిట్ నుంచి వేశారు. ఎస్, ఎగ్జిట్ నుంచి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వేయటం అయితే జరిగింది, చూశారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో దిగడానికి. ఇప్పుడు అలా ఉంది చూసారు, అలా వెళ్తే డైరెక్ట్గా అది బయట రైల్వే స్టేషన్ బయటనే మీరు అది ఎక్కేసి డైరెక్ట్గా లోపలికి దాని ద్వారా రావచ్చు. కాకపోతే ఆ ర్యాంప్ అయితే ఎక్కువగా ఉంది. అగో 1 2 3 ఇలా ఎక్కి ఇలా వస్తే కానీ మీరు ఎక్కలేరు. బట్ లిఫ్ట్ పెడితే బాగుండు అనుకున్నా, కానీ ఇక్కడైతే లిఫ్ట్ అయితే పెట్టలేదు. చూస్తున్నారు కదా, అగో అంత ఎక్కాలంటే కొంచెం ఇబ్బందే. పైన అయితే మొత్తం అయిపోయింది వర్క్, ఇంకా రూఫింగ్ వర్క్ ఒకటే ఉంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే లిఫ్ట్లు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇక్కడ లిఫ్ట్ పెట్టడానికి ఏది కూడా తగిన ఏర్పాట్లు అయితే చేయలేదు. ఇది ఒకటే జరుగుతుంది. దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 17 కోట్లు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంచెం ఎక్కడో నాకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అదొక ఎంట్రన్స్ పోర్టికో, ఇగో ఇక్కడ ఒకటి పెట్టారు ఎంట్రన్స్ది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది. నల్గొండ రైల్వే స్టేషన్లో బయట స్పేస్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు కడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి లిఫ్ట్ లేదు. అవతల ఆల్రెడీ పాత చూపించింది కదా, దానికైతే పెట్టారు. ఇవన్నీ ఎక్కాలంటే అంత ఈజీ కాదు. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. నేనైతే కొంచెం ఇక బయట ఉంటుంది కాబట్టి దీనికి బయట లిఫ్ట్ పెడితే బాగుండదు అనుకున్నారేమో, ఎందుకంటే ఇప్పుడు ఇది బయట నుంచే ఎక్కుతున్నారు. ఇదంతా రైల్వే స్టేషన్, బయట నుంచి ఎక్కి అక్కడ వన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలంటే అక్కడ దిగేసి వెళ్ళాలి. సో బయట నుంచి ఎక్కొచ్చు, కానీ సో నాకైతే లిఫ్ట్ లేకపోవడం మైనస్ అనిపిస్తుంది దీనికి. మీరేమనుకుంటున్నారు నల్గొండ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్. ఇంకా చాలా రైల్వే స్టేషన్ల వీడియోస్, డెవలప్మెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. మీకు ఏమైనా ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.